టీచ్ యూ ఎ లెసన్ వెబ్ సిరీస్ రివ్యూ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ కొరియన్ యాక్షన్ డ్రామా సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అసలు ఈ కొరియా వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో కానీ వీళ్ళ సిరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలానే ఈ సిరీస్ కూడా డిఫరెంట్ గా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సిరీస్ ప్లాట్ ఏంటంటే స్కూల్లో ర్యాగింగ్స్, కరప్టెడ్ టీచర్స్ ని ఎదుర్కొనే ఒక స్పెషల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి స్కూల్లో జరిగే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశారనేది సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక సిరీస్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది సిరీస్. అలా అని నెగిటివ్స్ లేవని కాదు, ఉన్నా కూడా మాక్సిమం సిరీస్ ఎంగేజ్ చేసింది. సిరీస్ లో నాకు నచ్చింది ఏంటంటే హీరో క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. పవర్ఫుల్ గా మాస్ అండ్ స్టైలిష్ లుక్ లో బాగా డిజైన్ చేశారు. హీరో చేసే యాక్షన్ కూడా చాలా బాగుంది. అంత పవర్ఫుల్ గా చూపిస్తేనే కదా పిల్లలు భయపడేది అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వెంటనే శిక్ష వేస్తారు. అది చూసిన మనకి ఓ సాటిస్ఫాక్షన్ వస్తుంది. థర్డ్ పాజిటివ్ వచ్చేసి సిరీస్లో ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బుల్లింగ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ యాక్టింగ్ అదిరిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళని చూస్తే మనకే కోపం వస్తుంది. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి ప్రతి ఒక్క ఎపిసోడ్లో కొత్త ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం వల్ల సిరీస్ ఎక్కడా బోర్ కొట్టదు. అలానే ప్రతి ప్రాబ్లం ఒకేలా ఉండదు. ఒక్క ఎపిసోడ్లో ఒక్కో ప్రాబ్లమ్ని చూపించి బోర్ కొట్టనివ్వలేదు మనకి. ఫిఫ్త్ పాజిటివ్ వచ్చేసి యాక్షన్ ఒకటే కాకుండా ఎమోషన్స్ని కూడా బాగా చూపించారు. ప్రతి ఎపిసోడ్లో ఎమోషన్ని టచ్ చేశారు. సిక్స్త్ పాజిటివ్ వచ్చేసి కొరియా వాళ్ళ ఎడ్యుకేషన్ మీద చూపించే కేర్ చాలా బాగుంటుంది. స్పెషల్గా ఒక బ్యూరో ఉండడం ఎలాంటిది ప్రతి చోట ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వచ్చింది. ఇక సిరీస్లో నాకు నెగిటివ్ అనిపించింది ప్రతి ఒక్క ఎపిసోడ్లో వేరు ప్రాబ్లమ్స్ ఉన్నా క్లైమాక్స్ మాత్రం రొటీన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చేసరికి కేసు సాల్వ్ అవ్వడం కొంచెం రిపీటెడ్ ఫీల్ వచ్చింది. సెకండ్ నెగిటివ్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొంచెం వైలెన్స్, పిల్లల్ని చావగొట్టడం లాంటివి పేరెంట్స్కి నచ్చకపోవచ్చు. కొంతమందికి ఇలా కొట్టి మార్చడం వల్ల మారుతారా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఇవే నాకు సిరీస్లో నెగిటివ్ అనిపించింది. ఫైనల్గా సిరీస్లో నెగిటివ్స్ కన్నా పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. నాకైతే సిరీస్ నచ్చింది. మీరు చూడండి, మీకు నచ్చవచ్చు. చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.